ఇప్పుడు ఈ వాక్యంలో కూడా కంటిన్యూగా ఎడబాయకుండా, వాళ్ళ గురించి ఎడబాయకుండా అని రాయబడేది. కానీ ఈ పిలుపు నీ ఎడబాయకుండా ఎవరున్నారట? గాలిలీ సీమోను మాత్రం ఎడబాయకుండా అంటే వదలకుండా కంటిన్యూగా పిలుపుని ఫాలో అవుతున్నాడు. ఎవరు గొప్ప అంటారు? బాప్తిసం పొంది వారానికి 4 రోజులు జరిగేటువంటి ప్రార్థనకు అటెండ్ అయ్యేళ్ళు గొప్ప, లేకపోతే ఎప్పుడు ఎడబాయకుండా పిలుపుని ఫాలో అవుతున్నటువంటి ఎవరైనా గాలిలీ సీమోను ఎక్కువ? అమ్మా, గాలిలీ సీమోనే ఎక్కువ, అంతేనా? మాట్లాడాలి. ఎవరు ఎక్కువ అండి? ఆలోచించండి, ఎవరు ఎక్కువ? అప్పుడప్పుడు సన్నిధిలో ఆరాధన జరిగే టయానికి వెళ్ళి సన్నిధిలో సేవకుడితో కలిసి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు గొప్ప కాదా? కంటిన్యూగా వెంబడించేటువంటి గాలిలీ సీమోను ఎక్కువ? ఈయన ఎందుకు ఎక్కువ అయ్యాడు? వాళ్ళు ఎందుకు తక్కువ అయ్యారు? మన దృష్టిలోనేమో గాలిలీ సీమోను ఎక్కువ అనుకుంటున్నాం, కానీ గాలిలీ సీమోను అలా ఎడబాయకుండా వెంబడించడానికి రీజన్ ఉంది. అతను వెంబడించేది చెడ్డ హృదయంతో వెంబడిస్తున్నాడు తప్పనిచ్చి మంచి హృదయంతో వెంబడించలా. ఒక సేవకుని ఫాలో అవుతే సేవకుని యొక్క రహస్యాలన్నీ కూడా తెలుసుకోవచ్చు, సేవకుని యొక్క స్థితిగతులన్నీ కూడా అర్థమవుతాయి, సేవకుని యొక్క పరిస్థితులన్నీ కూడా అర్థమవుతాయి. అప్పుడు దాంట్లో లాభం ఏదైనా ఉందేమో అని లాభం కోసం వెంబడించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వింటున్నారా? లాభం కోసం వెంబడించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మిగతా వాళ్ళు రక్షణ పొందారు, వాళ్ళు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆరాధన సమయాల్లో చక్కగా వెంబడిస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, దేవుని మహింపరుస్తున్నారు, అంతే. కానీ ఈయన మాత్రం ఎడబాయకుండా ఉన్నాడు అంటే కారణం ఏంటంటే ఆశించి ఏదో ఒక దానివల్ల సంపాదించాలి. ఏం సంపాదించాలి? డబ్బు సంపాదించాలి. ఇంకా ఏం సంపాదించాలి? పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించవచ్చు. ఏం సంపాదించవచ్చు? పేరు ప్రఖ్యాతులు. ఇప్పుడు పిలుపు పెడుతున్నటువంటి ప్రతి ప్రదేశానికి గాలిలీ సీమోను కూడా వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు అన్ని ప్రదేశాలు తెలుస్తాయి, ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో తెలుస్తాయి, ఎవరెవరితో కలుస్తున్నాడో తెలుస్తాయి, ఎవరెవరితో మాట్లాడుతున్నాడో తెలుస్తాయి, ఎవరెవరు పిలుపుకి అనుకూలంగా ఉంటున్నారో, ఎవరెవరు పిలుపుని ప్రేమిస్తున్నారో, ఎవరెవరు పిలుపుకి కానుకలు గట్రా ఇస్తున్నారో, ఇవన్నీ కూడా దగ్గరుండి చూడవచ్చు. ఎవరు చూడవచ్చు? మీకు అర్థమవుతుందా? ఎవరు చూడవచ్చు? గాలిలీ సీమోను చూడవచ్చు. దీనిలో ఎంత లాభం ఉందో కూడా చూడవచ్చు, దీనివల్ల ఏం ఉపయోగం ఉందో కూడా చూడవచ్చు అన్న ఉద్దేశం చేత ఈ విధముగా ఖచ్చితముగా ఈ చెడుద్దేశము కలిగినటువంటి వ్యక్తి కనుక రేపటి దినాన్న మనము కూడా ఏదన్నా మిమిక్రీ చేసి, లేకపోతే ఏదన్నా క్రియలు చేసి, ఏదైనా సూచక్రియలు చేసి అనేక మంది ప్రజలను ఆకట్టుకుని వారి సంపాదన మీద నేను మేళ కట్టుకోవచ్చు అనేది ఒకటి. రెండోది, ఈ పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశము మరొకటి. అంటే ఈ ఉద్దేశాలన్నీ కూడా గాలిలీ సీమోను చెడు ఉద్దేశాలతోనే ఆయన ఫాలో అయ్యాడు తప్పనుంచి మంచి ఉద్దేశము చేత గాలిలీ సీమోను పిలుపును ఫాలో కాలేదు. అంటున్నారా? అర్థమవుతుందా మీకు? ఏ ఉద్దేశంతో వెంబడించాడు? అమ్మా, చెడు ఉద్దేశంతోనే వెంబడించాడు, మంచి ఉద్దేశంతో వెంబడించినటువంటి వ్యక్తి కాడు. కానీ చాలామంది అదేంటండి ఆయన ఎడబాయకుండా ఉన్నాడు, మిగతా వాళ్ళేమో బాప్తిసాలు పొంది అప్పుడప్పుడు కలుస్తుంటే ఈయన ఎప్పుడూ కూడా వెనకాల వెళ్తున్నాడు, ఈయన గొప్ప అనుకుంటాడు. కానీ ఈయన వెళ్ళేది కారణం ఏంటంటే ఈయన మంచి చేద్దామన్న ఉద్దేశంతో కాదు. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. అది పాపం ముందు ఎవరు గమనించలేకపోయారు? చెప్పండి, ఎవరు గమనించలేకపోయారు? పిలుపు గమనించలేకపోయాడు. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. పిలుపు గమనించలేకపోయారు. ఇతను చెడ్డ హృదయం కలిగినటువంటి వారని తర్వాత ఎవరు గ్రహించారు? చెప్పండి గట్టిగా. పేతురు, యోహానులు వీరిద్దరు గ్రహించారు. ఆయన గ్రహించలేకపోయాడు, ఈయన గ్రహిస్తున్నాడు.
గ్రహించేటువంటి గ్రహించినటువంటి ఆయన సావుకుడు కాడ ఆయన పిలుపు వేరు. ఎవరి పిలుపు వేరు? పిలుపు వేరు, వీళ్ళ పిలుపు వేరు. పిలుపుల్లో రకాలు ఉన్నాయి. గమనించండి పిల్లరా, నన్ను ఒక రకంగా ఒక పరిచర్య చేయమని చెప్పి దేవుడు నన్ను పిలుస్తాడు. పాస్టమ్మ గారిని ఒక రకమైనటువంటి పరిచర్య చేయమని చెప్పి ఆయన ఒక రకంగా పిలుస్తాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు పిలుచుకున్నాడు. నానా విధములైనటువంటి వరములు, నానా విధమైనటువంటి భాషలతో, లేక వాక్యం అనే వరముతో, ప్రార్థన అనే వరముతో, పాటలు అనే వరముతో, ఏదో ఒక వరము దేవుడు వారికి ఇచ్చి వారిని ఆ విధముగా వాడుకునేటువంటి దేవుడు. పిలుపుకి సువార్త చెప్పేటువంటి వరం దేవుడిచ్చాడు. సువార్త జ్ఞానం కలిగినటువంటి వాడు పిలుపు. సువార్త జ్ఞానం చేత అనేకమైనటువంటి ఆటంకాలు ఆ సమరయ ప్రాంతంలో ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటికీ నిలబడి ఎదిరించి అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధన కూడా ఎదిరించి గారడీసేవారు మాయలో పడిపోయినటువంటి వారందరినీ కూడా విడిపించి దేవుని యొక్క సువార్తలోనికి నడిపించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా పిలుపు అయితే. ఆయన్ని ఫాలో అయినటువంటి గారడీ సీమోను మోసాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తులు ఎవరు? ఇద్దరు అమ్మా, పేతురు, యోహాను. ఎలా అని చెప్పి పిలుపును తక్కువ చేస్తామా? మాట్లాడండి. అలా అని చెప్పి పిలుపును తక్కువ చేస్తామా? మీకు అర్థమవుతుందా? పిలుపుని తక్కువ చేస్తామా? పిలుపుని తక్కువ చేయం. పిలుపు పని పిలుపుదే. అపోస్తులైనటువంటి పేతురుది, రెండోది అపోస్తులైనటువంటి యోహాను పిలుపు, వాళ్ళ పిలుపు వాళ్ళది. అందుకని అక్కడ ఏమన్నాడంటే, అక్కడ అనేక మంది బాప్తీసము పొందారని విని అని మనం చదివాం. ఉందా అక్కడ? అక్కడ ఏముంది? సమరయలో అనేకులు బాప్తీసము. చదవండి ఆ మాట. ఇంతసేపా బైబిల్ మీరు చూస్తూ ఉండండి, మీకు కొడతారా? ఎక్కడుంది ఆ మాట? అబ్బా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయావు నువ్వు. నేనెక్కడ? సమరయ వారు దేవుని వాక్యం, ఇది కావాలి మనకి. సమరయ వారు దేవుని వాక్యము. మీరు వాక్యం పరిశీలిస్తుంటే మీరు వెంటనే అందిస్తారు. ఎక్కడ చెప్తున్నాడో, ఎక్కడ ఎందుకోవాలో ఆ జ్ఞానం కూడా తెలుసుండాలి విశ్వాసకి. చెప్పేది ఒక చోట, చదివేది ఒక చోట అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం. మళ్ళీ చెప్పేవాడు మైండ్ డైవర్ట్ అయిపోయే పరిస్థితి తీసుకొచ్చేటట్టు ఉండకూడదు. వాక్యం వినేటప్పుడు వినేవాడు ఏం చేస్తాడంటే పరిశీలిస్తూ వాక్యం వినాలి. ఎక్కడ బ్రేక్ అయ్యాలినా, ఎక్కడ మనం అందించాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎక్కడ అందించాలి? ఇప్పుడు నీటిలో పడిపోయింది ఒకట, నీటిలో పడిపోయింది ఎక్కడ పడ్డాడో అక్కడే దూకాలి. అవునా? ఎందుకని? అక్కడ దొరుకుతాడు కాబట్టి. కాకుండా అక్కడ కాకుండా వేరే చోట దొరుకుతాడా? దొరకడు. అలాగేంటంటే ఎక్కడ వాక్యం నడిపింపు వస్తుందో అక్కడే అందిస్తాను తప్పనిచ్చి ఎక్కడో అందిస్తే అదేమైపోతుందంటే వాక్యం వెళ్ళే ఆ నడకకు అడ్డం పట్టినటువంటి వాడు అవుతాం. ఎక్కడ చదవాలి మనం? సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును, యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారి ప్రభువైన యేసునామమున బాప్తిసం మాత్రమే పొంది ఉంటుంది. ఎవరి ద్వారా బాప్తిసం పొందారు? వీళ్ళు పిలుపు ద్వారా బాప్తిసం మాత్రమే పొందారు. ఆత్మను పొందుకోవాలా? వింటున్నారా? ఆత్మను పొందుకోవాలి. బాప్తిసం వరకే పొందారు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు ఏం పొందుకోవాలి అమ్మా? ఆత్మను పొందుకోవాలి. మీలో ఆత్మను పొందుకున్నారు ఎంతమంది? మీలో ఆత్మను పొందుకున్న వాళ్ళు ఎంతమంది? బాప్తిసం పొందిన వాడు ఎంతమంది ఎదురెత్తండి. మిమ్మల్ని తెలుగులో అడుగుతున్నా, బాప్తిసం పొందినటువంటి వ్యక్తులు ఎంతమంది? బాప్తిసం పొందినటువంటి మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీలో పరిశుద్ధ ఆత్మను పొందుకున్న వాళ్ళందరూ ఇప్పుడు చేయొద్దండి. ముగ్గురు నలుగురా బాప్తిసం ఇంతమంది పొందారు, మరి ఆత్మను పొందుకునేవాళ్ళు ముగ్గురు నలుగురా? మాట్లాడండి అమ్మా. ముగ్గురు నలుగురేనా? ఇంతమంది సంఘంలో
ఇంతమంది బాప్తిసం పొందామని చెప్పి చేతులెత్తినటువంటి మీలో ఆత్మను పొందుకున్నటువంటి వాళ్ళను లెక్కిస్తే 3 కనబడుతున్నారు. ఆ 3లో కృష్ణకుమారి ఒకరు, తర్వాత సుధాలక్ష్మి ఒకరు, నేను ఆత్మను పొందుకున్నానయ్యా అని చెయ్యెత్తింది. నెక్స్ట్ ఆదిలక్ష్మి, నేను ఆత్మను పొందుకున్నానయ్యా అని చెయ్యెత్తింది. ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరా? ఎందుకు వచ్చారు వాళ్ళు? బాప్తిసం వరకే వాళ్ళు పొందారు తప్ప ఆత్మ కూడా పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి. ఆత్మను పొందుకున్న ప్రతి ఒక్కడు కూడా వరం వారి సొంతం అవుద్ది. వరం అనేది వారు సొంతం అవుద్ది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. వరం అనేది వారు సొంతం చేసుకోవాలి, వరం సొంతం చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కడు కూడా ఆత్మను పొందాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు, ఆత్మ లేనివాడు నన్ను చేరలేడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు, ఆత్మ లేనివాడు నన్ను చేరలేడు అని చెప్పిన యేసయ్యా స్తోత్రము స్తోత్రము, సెలవిచ్చిన మెస్సయ్యా స్తోత్రము స్తోత్రము. ఆత్మ లేనివాడు నావాడు కాడు, ఆత్మ లేనివాడు నన్ను చేరలేడు. ఆత్మ లేనివాడు నావాడు కాడు, ఆత్మ లేనివాడు నన్ను చేరలేడు అని చెప్పిన యేసయ్యా స్తోత్రము స్తోత్రము, సెలవిచ్చిన మెస్సయ్యా స్తోత్రము స్తోత్రము అని చెప్పిన యేసయ్యా స్తోత్రము స్తోత్రము, సెలవిచ్చిన మెస్సయ్యా స్తోత్రము స్తోత్రము. ఆత్మ లేనివాడు నావాడు కాడు, ఆత్మ లేనివాడు నన్ను చేరలేడు. పడదాం. ఆత్మ లేనివాడు నావాడు కాడు, ఆత్మ లేనివాడు నన్ను చేరలేడు. ఆత్మ లేకుండా నీ పాపాన్ని ఒప్పుకోలేవు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా గమనించండి. బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కడు పొందవలసింది ఏంటంటే సెకండ్ స్టెప్, ఆత్మ పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? ఆత్మ పొందుకోవాలి. ఆ ఆత్మ పొందాలి, ఆత్మలో వారిని నడిపించాలి అనే ఉద్దేశం చేత యెరూషలేము నుండి ఏమండి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? సమరయకు వచ్చారు. ఎవరికి వచ్చారు? సమరయకు వచ్చారు. సమరయకు వస్తే పిలుపు ద్వారా బాప్తిసం పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే చేతులు ఉంచుతుండగా వాళ్ళందరూ కూడా ఆత్మను పొందుతున్నారు, ఆత్మను పొందుతున్నారు. ఈ ఆత్మను పొందుతున్నటువంటి పరిస్థితిని ఎవరు చూశారు? ఎవరు చూశారండి? గారడీ సీమోను చూశాడు. గారడీ సీమోను చూసి పాపం పిలుపు అనుకున్నట్టాడు. నాకు తెలిసి ఈయన నాకంటే వాళ్ళకంటే ఎక్కువగా వెంబడిస్తున్నాడు. ఎవరికంటే? బాప్తీసాలు పొందినటువంటి వారు వారానికి ఎన్ని రోజులు వస్తున్నారు వాళ్ళు? 4 సార్లే వస్తున్నారు. కానీ ఈయన ఎప్పుడు ఎలా ఉన్నాడు అమ్మా? ఎడబాయకుండా, అర్థమవుతుందా? ఎడబాయకుండా ఉంటున్నాడు. కాబట్టి ఈయన్ని ఎంత వీధిగా, ఎంత అద్భుతంగా దేవుడు అభిషేకించి నిలబెడతాడు అనుకుని ఉండొచ్చు ఒకవేళ. కానీ పేతురు పిలుపు సమాధానం చెప్పలేకపోయాడంటే, కానీ పేతురు యోహాను చెప్తున్నారు, అబ్బాయి నువ్వు మనసు మంచిది కాదు, నీ హృదయం మంచిది కాదు, నీ తలంపులు మంచివి కాదు, నీ ఆలోచనలు మంచివి కాదు, నువ్వు గారడీ చేసేటువంటి నీ బ్రతుకు, నువ్వు ఆ గారడీ బ్రతుకు ఇంకా పోలా. నువ్వు ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుని గారడీలు చేద్దామని, దేవుణ్ణి నమ్ముకుని ప్రజలను మోసం చేద్దామన్న ఉద్దేశం చేత నువ్వు ఇప్పుడు దాకా పిలుపును ఫాలో అయ్యి ఇప్పుడు ఆత్మను పొందుకుని ఇప్పటికీ ఆ గారడీలు మానుకోకుండా, ఇప్పటికీ ఆ చెడ్డనడక మానుకోకుండా నువ్వు ప్రజలను మోసం చేసి నువ్వు పేరు సంపాదించుకుని ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించుకుందామన్న ఉద్దేశము చేత నువ్వు వచ్చావు. అందుకనే నువ్వేం చేస్తున్నావంటే ద్రవ్యాన్ని ఇచ్చి డబ్బుని పెట్టి ఈ వరాన్ని కొనుక్కుంటానికి నువ్వు ప్రయత్నము
చేశావు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఎవరు చెప్పారు మంచోడు కాడని? ఇప్పుడు దాకా పాపం ఆ సంఘంలో విశ్వాసందరూ కూడా గారడీ సీమోని ఏమనుకుని ఉంటారు? ఈయన కూడా మా ఊరోడి మారిపోయాడు, మా ఊరోడి మారిపోయాడు, మా ఊరోడి మారిపోయాడు, చక్కగా గారెలు చేసాడు, మమ్మల్ని అందరూ మోసం చేసాడు, మారిపోయాడు అని చెప్పి వాళ్ళు కూడా గారడీ సీమోని ఏం చేశారంటే చాలా నమ్మి ఉండొచ్చు. నమ్మకుండా ఉంటారా? నమ్ముతారా? ఏమ్మా మాట్లాడండి. నమ్మి ఉండొచ్చు, నమ్మకుండా ఉంటారా? నమ్మి ఉంటారు. కానీ అతని బండారం బట్టబయలైపోయింది. ఎవరో బట్టబయలు చేశారు చెప్పండి? పేతురు యోహానులు వచ్చి అతని బండారం ఏంటో, అతని బ్రతికేంటో, అతని క్యారెక్టర్ ఏంటో, అతని మనస్తత్వం ఏంటో, అతని బుద్ధి ఏంటో, ఎటువంటి బుద్ధో ఇది అంతటిని కూడా ప్రియులారా గమనించండి. పేతురు యోహానులు వచ్చి బయట పెట్టేశారు. ఇది నీ బుద్ధి, ఇది నీ బ్రతుకు. ఏమన్నారు అక్కడ? ఏమని అతన్ని శపించారు? అందుకు పేతురు అబ్బా చచ్చా చక్కగా అందించింది. ఎక్కడ ఆపానో అక్కడ అందించి అది పరిశీలిస్తూ చదవటం అంటే అదే కరెక్ట్గా 20 వచనం అందించింది. ఎవరు? విక్టోరియా. చదవమ్మా. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెంటి నీతో కూడా, అంటే వెండే కాదు నశించేది, నీవు కూడా నశిస్తావు. వింటున్నారా? నశించేది నీ దగ్గర ఉన్న ఆస్తే కాదు, నీ దగ్గర ఉన్న వెండే కాదు, నీ దగ్గర ఉన్న బంగారమే కాదు, నీకున్నటువంటి అష్టైశ్వర్యాలే కాదు, వెండితో పాటు నీకు ఉన్న బంగారంతో పాటు నీకున్నటువంటి కుటుంబంతో పాటు ఏమి నశిస్తుంది? నువ్వు కూడా నశిస్తావు. నీ వెండి లేక నీవు కూడా నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ వెండి నీతో కూడా నశించును గాక అంటే ఆమేన్. ప్రభుకి స్తోత్రం. నీ వెండి నీతో కూడా నశించును గాక. అందరూ ఉన్నారు, సంఘం అంతా, అందరూ కూడా ఆత్మ పొందుకుంటున్నారు. ఒక్కసారి నీ హృదయము దేవుని సరైనది కాదు, నీ వెండి నీతో కూడా నశించును గాక అని చెప్పి అన్నప్పుడు అక్కడ పరిశుద్ధ ఆత్మ పొందుకున్న విశ్వాసులు అందరూ, ఆత్మ పొందుకున్న ప్రతి ఒక్కరు అందరూ ఆమేన్ అన్నారు. గారడీ సీమోన్ లైఫ్ ఏమైపోయింది? మోసం చేద్దామని వచ్చావా? భక్తిలో కూడా మోసం చేస్తున్నావా? బాప్తిసం పొందుకుని కూడా మోసం చేస్తున్నావా? ఏదో లాభం ఆశించి ఏదో వస్తుందన్న ఉద్దేశం చేత వస్తున్నావా? దేనికోసం దేవుని యొద్దకు వస్తున్నావు? దేనికోసం దేవుని అమ్మడిస్తున్నావు? మంచిగా అమ్మడిస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. చెడ్డ హృదయం నా హృదయం బాల్యము నుండి చెడ్డ దిశయ్యా, కొత్త హృదయం ఇస్తానని మాట ఇచ్చావయ్యా, నీ హృదయమే నాకు యేసయ్యా, నీ హృదయమే నాకు యేసయ్యా, మార్చివేయి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా, నా హృదయం బాల్యము నుండి చెడ్డ దిశయ్యా, కొత్త హృదయం ఇస్తావని మాట ఇచ్చావయ్యా, నా హృదయం బాల్యము నుండి చెడ్డ దిశయ్యా, నీ హృదయమే నాకు యేసయ్యా, నీ హృదయమే నాకు యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా. పాడండి. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా స్తోత్రం చెబుదామా? కాబట్టి ప్రియులారా, ఇతని హృదయం ఫస్ట్ నుంచి చెడ్డదే. పోనీ మారు మనసు పొందినాకన్నా మారాడా? మారలా. బాప్తిసం పొందినాకన్నా మారాడా? మారలా. కొంతమంది బతుకులంతే. కొంతమంది బాప్తిసాలు పొందుతారు కానీ క్రియల్లో మార్పు రాదు, నడకలో మార్పు రాదు, ఆలోచనలో మార్పు రాదు, తలంపుల్లో మార్పు రాదు. పొందాం, మేము బాప్తిసం పొందాం అంతే అన్నట్టే ఉంటారు తప్పనిచ్చి నేను మారాలి,
నా ప్రభు అయినటువంటి దేవుని కృప నా మీద సమృద్ధిగా ఉండాలి అనేటువంటి గ్రహింపు, అనేటువంటి ఆలోచన దేవుని బిడ్డరా కొందరికి ఉండదండి. మారినటువంటి వ్యక్తి దేవుని బిడ్డరా ఆత్మను పొందుకుని పరిశుద్ధంగా ఆయన జీవితాన్ని కొనసాగిస్తాడు. పరిశుద్ధమైనటువంటి బ్రతుకుని అలవరుచుకుంటాడు. పరిశుద్ధంగా దేవుని పిల్లరా ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మహింపరుస్తూ ఎక్కడా దేవుని సన్నిధిలో అవమానం దేవునికి కలకోకుండా ఆయన జీవితాన్ని చక్కగా మలుసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు కొనసాగుతాడు. అమ్మా మాట్లాడమాకుండమ్మా, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కానీ ఇంత 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 పిలుపును ఎడబాయకుండి ఉన్నప్పుడు మన ఓటు వాళ్ళు అప్పటి వాడు కూడా అబ్బా ఎంతగా మారిపోయాడండి గారడి సీమను, ఎంతగా మారిపోయాడండి గారడి సీమని చెప్పి అనుకుని అందరూ అనుకుంటారు. కానీ చివరిలో పేతురు యోహాలు రావడంతోనే అతని బండారం మొత్తం బద్దలైపోయింది. అతని క్యారెక్టర్ ఏంటో, అతని మనస్తత్వం ఏంటో, తన బతుకు ఏంటో, తన ఉద్దేశం ఏంటో ఏదో ఒక రోజు మన బతుకుని కూడా దేవుడు బయట పెట్టునుగాక. మన భక్తిని కూడా దేవుడు ఒక రోజు బయట పెడతాడు. వరము కలిగినటువంటి దైవజనులు అంటే సామాన్యం కాదండి. వరాలు అనేది అందరికీ అంకితమయ్యేవి కాదండి. డబ్బులు ఇస్తే వరం వచ్చేది కాదండి. గారడి సీమోన్ లాంటి ధనం కలిగినటువంటి వాడికి అటువంటి వ్యక్తులు ఒక ద్రవ్యం ఇచ్చి కొందామని చెప్పి ప్రయత్నం చేసినా అది దేవుడు ఉచితంగా ఇచ్చేదే కానీ డబ్బులకి అమ్ముకునేటువంటి వరాలు కావండి. ఇట్లాంటి వాళ్ళేమో ఎలా ఉంటుంది గారడి సీమోన్ లాంటి వాళ్ళేమో ఏంటండి అందరూ ఏం చేశారు, పాప మారిపోయాడు అనుకున్నారు. నిజమైనటువంటి దేవాది దేవుని మాత్రం తన సహోదరులు నమ్మల. చూద్దాం ఆ మాట కూడా. యోహాను సువార్త 7వ అధ్యాయం అది చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 2వ వచనము నుండి. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేస్తున్న క్రియలు నీ శిష్యులను చూసినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడేవాడెవడైనను తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యమును చేయుచున్నలా నిన్ను నీవే లోకమునకు కనుపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు, నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎప్పుడు మీ సిద్ధముగానే ఉన్నది. చాలు ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోదయ నుండి ఎక్కడికి వచ్చాడు? తన ఊరు వచ్చాడు. తన ఊరు అంటే తన తల్లి ఉన్న ఊరు, లేక తన తోడబుట్టినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి యేసు ప్రభువారు వచ్చాడు. యేసు ప్రభువారు వచ్చి అక్కడ కొన్ని క్రియలు, కొన్ని అద్భుతాలు, ఆయన కూడా దేవుడు కనుక యేసు ప్రభువారు వరము కలిగినటువంటి ఆయన స్వస్థత వరం ఉంది, ప్రవచన వరం ఉంది, గుడ్డివారిని లేపగలవాడు, కుంటివారిని లేపగలవాడు, చచ్చినటువంటి వారిని కూడా లేపగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఆయన కనుక ఆయన తన ఇంట్లో తన సోదరుల మధ్యకు, తన సోదరులు అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి సోదరులు, తోడబుట్టిన తమ్ముళ్ళు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత, మరియకు జన్మించిన తర్వాత ఆమె యేసేపుని వివాహం చేసుకుంది. ఆమె యేసేపుని వివాహం చేసుకున్న తర్వాత యేసేపుకు మరియకు పుట్టినటువంటి బిడ్డలు యేసుక్రీస్తు ప్రభు సహోదరులు, యేసు ప్రభు తమ్ముళ్ళు అనుకుందాం. ప్రభు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు తమ్ముళ్ళు. యేసు ప్రభు ఎలా పుట్టాడు మనకు తెలుసు. ఆయన పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించను. పరిశుద్ధాత్మ వల్ల యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. అంటే దేవుని మూలముగా పుట్టినవాడు జీసస్. అయితే దేవుని బిడ్డను గమనిస్తాను, శారీరక సంబంధముగా యేసేపు మరియలు కలయికల వల్ల పుట్టినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారు సహోదరులు.
అందుకని బైబిల్లో ఏముంది, ఆయన సహోదరులు ఆయనను చూచి, 3వ వచనంలో ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుస్తున్న ఈ క్రియలు, అంటే అక్కడ కొన్ని క్రియలు చేస్తున్నాడు, కొన్ని ప్రవచనాలు ప్రవచిస్తున్నాడు, కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు వాడికి ఎలా ఉందంటే వెర్రితనంగా ఉంది. యేసుక్రీస్తు వారి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఎవరికి ఎరితనంగా ఉన్నాయి? ఇంట్లో వాళ్ళకి ఎరితనమే. ఎప్పుడైనా సరే బోధకుడు ఇంట్లో వాళ్ళకి వెర్రిగా కనపడతాడు, పిచ్చిగా కనపడతాడు, పిచ్చోళ్ళగా కనపడతాడు. ఇంట్లో వాళ్ళు లైక్ చేయరు, ఇంట్లో వాళ్ళు అంతగా గౌరవించరు, ఇంట్లో వాళ్ళు అంతగా ప్రేమించరు, ఇంట్లో వాళ్ళు ఆయనకి అంత ప్రాధాన్యత ఇవ్వరు. ఇది ఇప్పుడు మనుషులకే కాదు కానీ అప్పటి రోజుల్లో కూడా, యేసుక్రీస్తు నాటి కాలంలో కూడా యేసుక్రీస్తునే అంగీకరింపబడలా. యేసుక్రీస్తునే ఆ ఇంట్లో ఆయనకి విలువ లేదు. యేసుక్రీస్తు ప్రభు తోడబుట్టినటువంటి తమ్ముళ్ళే ఈ క్రియలు ఏమైనా చేయాలనుకుంటే, ఏదైనా మాట్లాడని చెప్పనుకుంటే నీ శిష్యుల దగ్గర చెప్పుకోపో, యోదయాలు ఉన్నారు పో, అక్కడికి పో అని చెప్పి వ్యంగ్యముగా ఎగతాళి చేస్తూ ఆటంకకరముగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాట్లాడుతున్నారు. అక్కడ నీ శిష్యులు ఉన్నారు, నీ శిష్యుడు కాబట్టి నమ్ముతాడు. మేము నీ సోదరులరా, నీ గురించి మాకు తెలవదా? ఎలా నమ్ముతాం? ఎక్కువగా ఒక మాట మనం అనుకుందాం, ఎక్కువగా నన్ను మీరు ఇష్టపడతారా లేకపోతే నా కుటుంబం ఇష్టపడతా ఎక్కువగా చెప్పండి? ఈ ప్రశ్న కొద్ది కష్టంగానే ఉందనే అంటారా? ఎవరికి చెప్పగలను ఎక్కువగా? అమ్మా మాట్లాడండి. ఎక్కువగా ఎవరు చెప్పగలను? కుటుంబానికి చెప్పగలనా లేకపోతే విశ్వాసులు చెప్పగలనా? ఏ సమాధానం రాట్లా. ఎవరు చెప్పగలను? విశ్వాసులకి చెప్పగలుగుతాను, కుటుంబానికి చెప్పగలనా? ఎవరు తడుస్తారు నాకు? విశ్వాసులు తడుస్తారా, కుటుంబం తడుస్తుందా? మాట్లాడాలి. మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎవరు తడుస్తారు? విశ్వాసులు తడుస్తారా, కుటుంబం తడుస్తుందంటే విశ్వాసులు భయపడతారు, అమ్మో పాస్టర్ గారని, అమ్మో దైవజనుడు అని. కుటుంబం తడుస్తుందా? దడవదు. ఎవరి పరిస్థితి అంతే. యేసుక్రీస్తు ప్రభువుకి వచ్చింది తిప్పలం, మానవుడికి రాదా? యేసు ప్రభు వారికి వచ్చిందా? సమస్య రాలేదా? యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమండి ఎంత విలువ ఇచ్చారు అక్కడ వాళ్ళు? ఆయన ప్రవచనం కలిగిన దైవజనుడు, వరము కలిగిన దేవుడు. ఆయన దైవజనుడు కాదు, క్షమించను, దేవుడు. ఆయన దేవుడు. కానీ ఆ దేవాది దేవుడు ఆయన ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఆయనకి ఇచ్చేటువంటి విలువ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. నువ్వు వెళ్ళి నీ శిష్యులు చెప్పుకోపో అన్నట్టుగా తీసి పారేసినట్టుగా మాట్లాడుతున్నారు. డిబిఎస్ ఎక్కువగా సంఘాల్లో విశ్వాసులు ఎవరు చేస్తారు? ఎంతమంది చేస్తున్నారు? చేతులు ఎత్తండి. మీ ఇళ్లలో డిబిఎస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. చెప్పలేదు, చేతులు ఎత్తండి అమ్మా, చేతులు ఎత్తండి అమ్మా. నువ్వు చేసావా అమ్మా? ఎప్పుడమ్మా? మన అయ్యగారా? ఆయన సతీష్ గారు వచ్చినప్పుడు అప్పుడు చూసారా? ఇప్పుడు చెప్పాను కదా, నేను ఇంటోనయ్యుండి, ఇదొక పాయింటే కదా. నేను ఇంటోనయ్యుండి సొంత సంఘ కాపర్నయ్యుండి అమ్మ డివిఎస్ చేయండిరా అని చెప్పి ఎంతకాలం నేను మొత్తుకుంటే నాగమ్మ నా మాట ఎందా? ఇప్పుడు ఆయన బయట పాస్టర్ గారు వచ్చి అమ్మ డివిఎస్ కుటుంబాల నుంచి రావాలమ్మా, అక్కడి నుంచి పుట్టుకు రావాలమ్మా అని చెప్పి ఆయన చెప్తే ఆ రోజు మొదలెట్టిందంట. ఆ రోజు ఏ తారీఖు అది? ఆగస్టు 15. ఆగస్టు 15వ తారీఖున ఆయన వచ్చాడు. క్రింద ప్రార్థన జరిగినప్పుడు అప్పటి నుంచి అంట వాళ్ళ ఆయన కూర్చోబెట్టి డివిఎస్ చేస్తుందంట. అమ్మగారు వందనాలు, దేవుని స్తోత్రం చెప్పండి. మరి అంతకుముందు నేను గొంతు చింతుకుని చెప్పానే, డివిఎస్ చేయండిరా అంటే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? ఇంటోడిగా బయటోడిగా? అదేలేమ్మా, నేను చెప్తే ఏం చేస్తారా? అంటే నేను చెప్పింది అర్థం కాలేదా? అంటే నేను ఎందుకు పిలిపిస్తానని వాళ్ళు పిలిపించడం గల కారణం ఏంటి? మొన్న అంత ఖర్చు పెట్టి నిన్న డిబిఎస్ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడం గల కారణం ఏంటి తెలుసా? ఎలాగో నా పిల్లలు నా మాట వింటలా,
అంత ఖర్చు పెట్టి, అన్ని డబ్బులు ఖర్చు పెట్టి, అంత భోజనాలు పెట్టి, అంత చేసి ఎలాగూ నా పిల్లలు నా మాట వింటలేదు కాబట్టి యేసుప్రభు మాట సహోదరులు విన్నట్టుగా తూసి పారేసినట్టుగా నా మాట కూడా పక్కకు తీసేస్తున్నారన్న ఉద్దేశం చేత 20 మంది పాస్టర్ గారిని బయట నుంచి పిలిపించి దీనికి సంబంధించినటువంటి వాడిని ఇంత ఖర్చు పెట్టి అందరిని రండమ్మా, పనులు మానుకోండమ్మా, రండమ్మా, మీకు ఒక అవగాహన వస్తుంది, మీకు ఒక ఇంట్రెస్ట్, ఒక ఆలోచన కలుగుతుంది, మీరు కూడా సువార్త బయటికి వెళ్ళి చెప్పగలిగే అది మీరు నేర్చుకుంటారు అనే ఉద్దేశం చేత ఇంత ఖర్చు పెట్టి మీలో ఒక్కరిని రూపాయడగల మన కార్యక్రమానికి ఎవరో వాడు చేయాలని చెప్పి ఒక ఆలోచన మాత్రం ఒక 500 రూపాయలు ఇచ్చింది. ఏదో చెదురుగా ఏదో ఇచ్చారు తప్పనిచ్చి మిగతా వాళ్ళు ఆ కార్యక్రమానికి నాకు ఎవరో రూపాయి ఇవ్వాల, అదంతా భరించింది పూర్తిగా నేనే. ప్రభునామానికి స్తోత్రం. ఆ కార్యక్రమం నిమిత్తమై నేను అడగలేదు. ఎందుకని నాకు ఒక ఏంటంటే నా పిల్లలు కూడా నేను వెళ్ళలేని ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు ఏం చేయాలంటే దేవుని యొక్క సువార్తను వారి కుటుంబంలో నుంచే ప్రారంభించాలి. వాళ్ళ కుటుంబంలో భర్తలు మారట్లా, పిల్లలు మారట్లా, వాళ్ళ మాటలన్న వాళ్ళు విని వాళ్ళు కూడా ప్రభు దగ్గర నడిపిస్తారన్న ఉద్దేశం చేత ఈ పని నేను ఎప్పుడో ప్రారంభించా. కానీ అప్పటి నుంచి ప్రారంభించినప్పటికీ మొలక రావట్లేదు, ఫలింపు రావట్లేదు అనే ఉద్దేశం చేత మన శుక్రవారం నాడు ఆ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ప్రభుకు స్తోత్రం చెప్పండి. అవండి అలా డివిఎస్ చేసేటువంటి వాళ్ళు రమా చేస్తుంది అనుకోండి, నేను చెప్పినప్పటి నుంచి కాదంటలేదు. ప్రియా కూడా తన ఇంట్లో చేసింది, నేను కాదంటలేదు. నాకు తెలిసి ఒక 2-3 చేశారు. సురేష్ ఒకరు చేశాడు డివిఎస్ అనేది. మిగతా వాళ్ళు ఎవరూ చేయట్లా. దేవునికి స్తోత్రం. కారణం అది తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాట వచ్చింది డివిఎస్ గురించి అంటే, ఎవరు అంగీకరించబడలేదంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన ఇంటి వాళ్ళ మధ్య అంగీకరింపబడాలా. అలాగేంటంటే నీ స్థానిక సేవకుడు కూడా నీ దృష్టిలో ఎలా ఉంటాడంటే అల్పుడుగా ఉంటాడు తప్పనిచ్చి గొప్పవాడిగా నీ కళ్ళ ముందు కనపడ్డు. అదే బయట వ్యక్తులు కనపడితే గొప్పగా చూస్తాం మనం. బయట వ్యక్తులు చూస్తే ఏంటంటే నేర్పుతారు. కానీ డివిఎస్ క్రమంలో దేవుని బిడ్డలారా మొట్టమొదటి నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి వచ్చి నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? ఎలా ఉన్నారు? ధైర్యంగా ఉన్నారు. ఏది కాదులే నాకు తెలుసులే అన్న ఉద్దేశం చేత. అదే కనుక అసలు ప్రాంతం తెలియకున్నటువంటి వాళ్ళలో ఏం కనబడింది? భయం కనబడింది. సరే, నేను వాక్యానికి వెళ్తున్నాను. గమనించండి, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏమండి ఎంత హేళనగా మాట్లాడుతున్నట్టున్నారో చూడండి. అది హేళనగా ఎలా ఉందండి? మామూలుగా మాట్లాడుతున్నట్టే ఉంది, కానీ దాంట్లో ఎంత హేళన కనబడుతుందో. అక్కడ జరిగింది ఏంటి? ఆయన చూసి నీవు చేస్తున్న ఈ క్రియలు నీ శిష్యులను చూసినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళు, బహిరంగమున అంగీకరింపబడు గోరు వాడెవడేను తన పని రహస్యమున జరిగింపడు, నీవు ఈ కార్యములు చేసిన నిన్ను నువ్వే లోకమునకు కనబరుచుకోపో అన్నారు. అంటే ఇంటి వాళ్ళు ఆయనకి ఇచ్చినటువంటి వాల్యూ ఎంతో ఒకసారి ఆలోచించండి. అది బైబిల్ ప్రభువు చెప్పాడన్నమాట. బయట వాళ్ళ మధ్య ఉన్నంత ఏమండి దేవుని బిడ్డ అంత హ్యాపీనెస్, సంతోషం అనేది స్థానిక సంఘ కాపరి మీద దృష్టిలు మనసు పెట్టరు. మా మనిషి కదా అని ఒకళ్ళు నిజంగా ప్రవచించినప్పుడు కూడా నిజమైన ప్రవచనం చెప్పినా కానీ అది అబద్ధం అనుకుంటారు. బయటోడు చెప్తే మాత్రం దాన్ని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు యేసుప్రభు నిజంగానే ప్రవచించాడా, అబద్ధం ప్రవచించాడా? అమ్మా, బైబిల్ గ్రంథంలో వినండి, బైబిల్ గ్రంథంలో తండ్రి తన బిడ్డల గురించి ప్రవచించాడు. మీకు తెలుసా? తండ్రి తన బిడ్డల గురించి ప్రవచించాడు. ఎవరు? ఆ తండ్రి పేరేంటి? ఆ తండ్రి పేరేంటి? బిడ్డలు ఎవరు? తండ్రి ప్రవచించాడు, కానీ ప్రవచనం నెరవేరింది. నా తండ్రే కదా, నా తండ్రి చెప్పినటువంటి మాటలు నా వెంట్రుకతో సమానం అని చెప్పి పీకి పారేసే అవకాశం కూడా లేకోకుండా ప్రతి ప్రవచనము కూడా నెరవేరింది. ఆ ప్రవచించినటువంటి ప్రవచనకర్త ఎవరైనా తండ్రి. ఆ తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన పేరేంటి?
మీకు తెలుసా? ఎంతమంది ఉన్నారు? ఎవరికి గుర్తురాట్లేదా? ఎవరు తెలియదా? ఏమా రమణ? యాకోబు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఎవరు? యాకోబు తన పిల్లలందరినీ పిలిచి ప్రవచించాడు. చూద్దాం, ఆ మాటలు కూడా చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం. అమ్మా, ఆదికాండము 49వ అధ్యాయం. యాకోబు తన కుమారులను పిలిపించిట్లను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు ఎలాంటి అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను, మీకు అంటే అంత్య దినాలలో ఎటువంటి సంగతులు మీ జీవితంలో జరుగుతాయో అవి నేను ప్రవచనం ద్వారా మీకు తెలియజేస్తాను, రండి అని చెప్పి తన కొడుకుల్ని పిలిచాడు, తన కుటుంబాన్ని పిలిచాడు. యాకోబు కుమారులు వచ్చారు. యాకోబు కుమారుడు పెద్దోడుతూ, రూబేను, నువ్వు నా పెద్ద కొడుకువి, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, నా అములత్యశయమును, బలాతిశయము నీవే. కానీ నువ్వు నీళ్ల వలె చంచలుడు, అంటే నీళ్లు స్థిరంగా ఉండవు. అతని గురించి ప్రవచిస్తున్నాడు. మనం ఏమనుకుంటాం? నా పెద్ద కొడుకు బంగారంలాగా ఉండాలి, నా పెద్ద కూతురు బంగారంలాగా ఉండాలి, నా కుటుంబం బంగారంలాగా ఉండాలి అని చెప్పి మనం ఏమనుకుంటామంటే మనం అనుకుంటాం. కానీ ఆయన కూడా తండ్రే. ఏ కొడుకు నశించిపోవాలని చెప్పి ఏ తండ్రి కూడా కోరుకోడు. ప్రతి కొడుకు బాగుండాలని చెప్పి ప్రతి తండ్రి కోరుకుంటాడు, ప్రతి కూతురు బాగుండాలని చెప్పి ప్రతి తల్లి కోరుకుంటుంది. కానీ ఇక్కడ విధానం ఎలా ఉందంటే, దేవుని ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ యాకోబు మీదకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఒక్కొక్కరు కొడుకుని గురించి చాలా చక్కగా ఎవరిని ప్రవచిస్తూ యాకోబు మాట్లాడుతున్నట్టుగా దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తున్నాం. నువ్వు పెద్ద కొడుకు నువ్వే, నా బలం నువ్వే, నా శక్తి నువ్వే, నా అతిశయం నువ్వే, నా తర్వాత మొత్తం చూసుకునేది నువ్వే అన్నప్పటికీ కూడా ఆయన ఏమనంటే, కానీ నువ్వు చెంచలుడు రా. చెంచలుడు అంటే ఏంటి? నిలకడలేనివాడు. కొంతమందికి ఒక పనిలో నిలకడ ఉండదు. ఈ పని చేయరు, ఆ పని చేయరు, ఆ పని చేయరు, ఈ పని చేయరు, 4 రకాల పనులు చేయడతారు. అది అవదు, ఇది అవదు, దీనివల్ల ఉపయోగం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. చెంచల స్వభావం. ఒక పని మీద మనసు పెట్టి దాంట్లోనే ఓపిక పట్టి ఉందాంలే, ఈ రోజు కాదు రేపు పొద్దున్న దాంట్లో నిలబడతాను, దాంట్లో సంపాదన వస్తుంది, దాంట్లో జయించి వస్తాననేటువంటి నిలకడ కలిగి ఉంటారా? ఉండరు. అందులో చేయడతారు, ఇందులో చేయడతారు, అందులో చేయడతారు, 10 రకాలుగా చేయడతారు, 10 రకాలుగా కాకుండా పోతారు. అందుకని రూబేను విషయంలో తండ్రి అయినటువంటి యాకోబు మాట్లాడు, నువ్వు చెంచలుడివి. ఫస్ట్ ఏమో ఎంత చక్కగా మాట్లాడాడు, పొంగిపోయే మాటలు. ఎవరు పొంగిపోయే మాటలు? రూబేను పొంగిపోయే మాటలు కనబడుతుంది అక్కడ. అవునా కాదా? ఏముంది అక్కడ? అవునా కాదా? రూబేను పొంగిపోతాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ మాటలు మనం వింటున్నప్పుడు రూబేను పొంగిపోవాలి. నువ్వు నా పెద్ద కొడుకువి, నా బలానివి, నా శక్తివి, నా ప్రథమ ఫలానివి. అంటే ప్రథమగా నువ్వు నాకు ఫలమురా, నాకు ఫలానివి, ఘనతలోను బలములోను ఆధిక్యము గలవాడివి. ఘనతలోను బలములోను ఆధిక్యము గలవాడివి. 4వ వచనంలోకి వస్తాడు, కానీ నీళ్ళలాగా నువ్వు అస్థిరుడివి. నీళ్లలాగా నీవు అస్థిరుడివి, స్థిరము లేని వాడివి. ఇదేంటి మా నాన్న ఇప్పుడు దాకా పొగిడి ఎంత ఎత్తేసి డబ్బేల మరి కింద పడేసాడు అన్నట్టుంది అక్కడ. ప్రభు స్తోత్రం చెప్పండి. అవునా? ఎత్తి 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 కుదేసినట్టుంది అక్కడ, అంతేనా? నీళ్లవలే చెంచలుడివి, నీళ్లవలే చెంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు. అంటే చెంచలుడికి ఉన్నత స్థాయి రాదు. ఎకరం లేనటువంటి వాడికి ఉన్నతంగా బతకలేడు, ఉన్నతంగా అవలేడు, గొప్పవాడు కాలేడు. చెంచలుడు ఎప్పుడు కూడా అలాగే ఉంటాడు తప్ప తన స్టేటస్ ఏం పెరగదు. చెంచలత్వం ఉండకూడదు, భక్తిలో చెంచలత్వం ఉండకూడదు,
ఏమండి మాటలో చంచలత్వం ఉండకూడదు, పనిలో చంచలత్వం ఉండకూడదు, చంచలుడు కాకోకుండా ఉండాలి. ఈయన రూబేను చంచలుడైపోయాడు కాబట్టి ఎలా ఉన్నాడు చెప్పన, ఇతను ప్రియుల గమనించండి అభివృద్ధి లేని వాడిగా ఉండిపోయాడు. రెండోది అతనిలో లోపాలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే కింద అంటాడు కదా, ఎందుకంటే నీ తండ్రి యొక్క మంతం మీదకి నువ్వు ఎక్కుతావు, దాన్ని అపవిత్రం చేసావు, నా అది అక్కడ వరకే అయింది. షిమ్యోనాడు వేరు, మళ్ళీ ఆ కొడుకులు వేరు. ఈ కొడుకులందరి గురించి దేవుని పిల్లరా ప్రవచిస్తున్నాడు. ఒక్కొక్కడిని అందరినీ ప్రవచించి చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఫస్ట్ ఒకరిని చెప్పాను, మధ్యలో ఒకరిని చెప్తాను. అనగా ఆయన స్థితి బాగుంటుందంట. ప్రభుకి స్తోత్రం చెప్పండి. యోధ అనగా అర్థం ఏంటంటే స్తుతి. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ తీని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ పాచింది నీవేనని. అహమును అణచి అధికారులను చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ పాచింది నీవేనని. అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డరా యోధా మంచిగా డెవలప్ అయ్యాడు. ఆయన నుంచే స్తుతి ఆరంభమైంది. అంటే యాకోబు కుమారులలో దేవుని బిడ్డను గమనించండి, కుమారులను ఇచ్చినప్పుడు కూడా ఒక్కొక్కడు బుద్ధి ఒక్కొక్క రకంగా ఉంది, ఒక్కొక్కడు బుద్ధి ఒక్కొక్క రకంగా ఉంది, ఒక్కొక్కడు బుద్ధి పైకి ఉంటే ఒక బుద్ధి కిందకు ఉంది, ఒకడు చంచలుడు అయితే మరొకడు ఇంకొక రకంగా ఉన్నాడు. షిమియోను లేవి గోత్ర ఆలోచిస్తేనే వాళ్ళు ఒక రకంగా ఉన్నారు, దాను ఒక రకంగా ఉన్నాడు, ఆషేరు ఒక రకంగా ఉన్నాడు, నప్తాలి ఒక రకంగా. వీళ్ళందరూ కూడా ఈ ఎవరి కుమారుడు బెన్యామీను ఒక రకంగా ఉన్నాడు, యేషేబు ఒక రకంగా. వీళ్ళందరూ కూడా యాకోబు కుమారులే. వీళ్ళందరూ యేషేబుని ఏమన్నా అంటే ఫలించడు కొమ్మ అని అన్నాడు. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క కొడుకుని ఒక్కొక్క రకంగా ఏమండి ప్రవచనం అది. అంతేగాని ఆయన నోటి వెంట వచ్చినటువంటి సొంత మాట కాదు. దేవుని చేత ఆత్మపూర్ణుడైన తర్వాత ఆత్మపూర్ణుడైనటువంటి యాకోబు తన కొడుకులందరినీ పిలిచి నీ స్థితి ఎలా ఉంటుంది, అంచె దినాల్లో నీ పరిస్థితి ఎలా ఉంటుంది, నీ బ్రతికి ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్కొక్కరిని పిలిచి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి యొక్క స్థితిగతులు ఏంటో ప్రతిదీ కూడా దేవుని బిడ్డరా దేవుని ద్వారా యాకోబు పిల్లలకు ప్రవచనం చెప్పాడు. మరి నమ్మారా యాకోబు ప్రవచనాన్ని? నమ్ముంటారా నమ్మలేదా? కష్టమా? పట్టించుకోవాలా?
అక్కడ యేసు ప్రభువుని నమ్మారా ఇంట్లో వాళ్ళు? అమ్మా, ఎప్పుడు నమ్ముంటారు వాళ్ళు? అమ్మా, ఆ ప్రవచనాలు జరిగిన తర్వాత నమ్ముతారు, జరగక ముందు నమ్మరు. అమ్మా వింటున్నారా? జరిగిన తర్వాత నమ్ముతారు తప్ప జరగక ముందు నమ్మరు. అందరూ యాకోబు కళ్ళ ముందు ఉన్నప్పుడు, యాకోబు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యాకోబు బలంగా ఉన్నప్పుడు, యాకోబు శక్తితో ఉన్నప్పుడు కొడుకులందరినీ పిలిచి అందరి తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే ఒక్కొక్కరి లైఫ్ గురించి ఒక్కొక్కరికి తన లైఫ్ గురించి మాట్లాడేసాడు. లైఫ్ గురించి మాట్లాడేసేస్తే దేవుని బిడ్డలారా, మా నాన్నదే చెప్పేళ్ళే అనుకున్నారు. కానీ అనుకున్నది అనుకున్నట్టుగా నిజంగానే దేవుని బిడ్డలారా, రూబేను చెంచురుడైపోయాడు. షిమ్యోను లేవీల పరిస్థితి ఒక రకంగా మారిపోయింది. యోధా గురించి ఆలోచిస్తే యోధా అందరికంటే పై స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అక్కడే స్తుతి ఆరంభమైంది. యేషేవు ఫలించడు కొమ్మయ్యాడు. బెన్యామీను గోత్రం ఒక రకంగా వెళ్ళిపోయింది. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ప్రవచనాల వల్ల వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అంటే వాళ్ళ వృద్ధి, వాళ్ళ డెవలప్మెంట్, అభివృద్ధి అనేది ఎంతగా సాగిందో దేవుడు కేవలం అది ప్రవచనం వల్లే. ఈ ప్రవచనకారుడు, ఈ ఆత్మపూర్ణుడు ఎవరయ్యా అంటే ఒక యాకోబు. ఎవరైనా యాకోబు. ఎంత గొప్ప వరం కలిగినటువంటి వ్యక్తులండి వీళ్ళు. ముగిస్తున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, వరం అంటే ఆషామాషి కాదు. పిచ్చి పిచ్చి వరాలు నమ్మాకండి, పిచ్చి పిచ్చి ప్రవచనాలు నమ్మాకండి, పిచ్చి పిచ్చిగా మోసం చేసేటువంటి వాళ్ళు నమ్మాకండి. నీ కాపరి నీకు చెప్పిన మాట నమ్ము. నీ కాపరికి దేవుడు బయలుపరుస్తాడు, నీ సావుకురాలకు దేవుడు బయలుపరుస్తాడు. అక్కడికి ఇక్కడికి వెళ్ళి వీళ్ళతో ప్రార్థన చేయించుకుంటే ఇష్టపడమాక. ఒకవేళ నువ్వు ఇష్టపడి చేయించుకున్నప్పుడు కూడా నీ ఇంట్లో చీకటి ఉంది, నీ ఇంట్లో భూతం ఉంది, నీ ఇంట్లో దెయ్యం ఉంది, నీకు అందుకే సమస్యలు వస్తున్నాయి అని చెప్పి గారడీ చేసి నిన్ను ఏదో రకంగా నీ మనసును కష్టపెట్టి నిన్ను రోగాల పాలు చేసే ప్రయత్నాలు చేసేటువంటి కాపరులు నేడు దినాన్న పుట్టుకొస్తున్నారు. ఎక్కువ మంది పుట్టుకొస్తున్నారు. నమ్మమాక. వాళ్ళ మాట నమ్ముతున్నాం మన నిజంగానే. వాస్తవాలు చెప్పేటువంటి వాళ్ళ మాట యేసుప్రభు మాట ఇంట్లో నమ్మారా? నమ్మలా. తండ్రినటువంటి యాకోబు చెప్పినటువంటి ప్రవచనాల్ని బిడ్డలు నమ్మారా? నమ్మలా. జరిగినప్పుడు నమ్మారు వాళ్ళు, జరిగినప్పుడు నమ్మారు. ఇంకా చరిత్ర ఉంది, వరాల చరిత్ర. నేను చెప్తుంది ఎన్నాళ్ళు పెట్టి వెళ్తుంది చరిత్ర. ఎన్ని వారాల నుంచి నడుస్తుంది ఇది? ఎన్నో వారాలు నడుస్తుంది. కంటిన్యూగా దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇది కూడా ఒక డిబిఎస్ లాగానే ఉంది. ప్రభునామానికి స్తోత్రం చెప్తాం. ఇది కూడా ఒక బైబిల్ స్టడీ లాగానే ఉంది. కంటిన్యూగా దీని గురించి వెళ్తున్నాం మనం. షిమ్యోను లేవి ఉన్నారు. వాళ్ళ ఖడ్గాలు దౌర్జన్యం చేసే ఆయుధాలు అవుతాయి అంట. వారి కత్తులు అంట దౌర్జన్యం చేసే వారికి ఆయుధాలు అవుతాయి అంట. షిమ్యోను లేవి వాళ్ళిద్దరూ కొడుకులా, యాకోబు కొడుకులే షిమ్యోను లేవీలు. ఏమండి, తర్వాత వాళ్ళు వినోదంగానంట ఎడ్ల కుది కాళ్ళ నరం తెగొడతారంటాడు. వినోదం కోసం, కొంతమంది వినోదం కోసం మనుషులు చంపినట్టుగా, వాటిని చంపినట్టుగా, వీటిని చంపినట్టుగా వినోదం కోసం కొన్నింటిని చంపుతారు, కొన్నింటిని బాధ పెడతారు వినోదం కోసం. ఒకసారి మనోడు పేరు వదిలే కానీ వినోదం కోసం ఏం చేశాడు? 2 తోకలు కలిపి ముడేశాడు. ఏ తోకలు? అలాంటి ముందే. అది వినోదం కోసం, సరదా కోసం, వినోదం కోసం ఏం చేశాడంటే ఆ 2 గేదెలు కలిసి వెళ్తుంటే ఆ తోక ఈ తోక రెండింటిని కలిపి ముడేసాడంట. ముడేస్తే పాపం అదే కంగారు పడి అదట్టు ఇటుటి పరిగెడితే 2 తోకలు ఏమైపోయి తెగిపోయినాయి. వాటికి ఎంత నొప్పండి, వాటికి ఎంత బాధ అండి. అది నీకు వినోదం, అది వాటికి బాధ. అది నీకు వినోదం, కానీ ఎవరికి అది ఆటికి బాధ. అవి కూడా ప్రాణం కలిగినటువంటివే కదా. పశువులు పాలిచ్చేవి, ఆ పాల మీద జీవనం చేసేవాళ్ళు. నీ ఆనందం కోసం, నీ సరదా కోసం, నీ సంతోషం కోసం. అప్పుడు అంటే
చిల్లరగా తిరిగే టైంలో అటు చేశాడులేండి, ఇప్పుడు మారాడు అనుకోండి. నేను చూశానమ్మా, నేను కూడాను అక్కడే ఉన్నా, అటు నుంచి వస్తావా చూశాను, చాలా బాధ అనిపించింది. ఎలాగే ఇప్పుడు ఇక్కడ వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, ఏమని చెప్తున్నాడు? వినోదం కోసం అంట. వినోదం కోసం వీళ్ళు ఏం చేశారు? ఎద్దుల గుదికాళ్ళ నరం తెగ నరికారంట. ఎద్దుల ఎవరిళ్ళు? వాళ్ళు ఎవరండి? యాకోబు కొడుకులు. యాకోబు ఎంత భక్తి గలవాడు, ఎంత భక్తి గల దైవజనుడు, ఎంత భక్తి గల సేవకుడు. యాకోబు దేవుని బిడ్డ, అబ్రహాము కుమారుడు, అబ్రహాము వంశం నుంచి వచ్చిన అబ్రహాము, ఇస్సాకు యాకోబులో నుంచి వచ్చినటువంటి బిడ్డలు. ఈ పిల్లలు దేవుని బిడ్డల ఒక్కొక్కళ్ళ బుద్ధి, ఒక్కొక్కళ్ళ స్థితిగతులు, ఒక్కొక్కళ్ళ ఆలోచనలు, వాళ్ళ కొడుకుల గురించి అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. నువ్వు ఎలాంటోడు అని చెప్పి కాళ్ళు ఒక్కొక్కళ్ళకి చెప్తుంటే కడుపు రగిలిపోయి ఉంటుంది కదా. యాకోబు కొడుకులకి రగిలిపోదా? కానీ ఉన్నట్టు చెప్పాడు ఆయన. ఈరోజు ఉన్నట్టు చెప్తే కోపం, ఉన్నట్టు చెప్పకూడదు, ఉన్నట్టుగా మాడకూడదు. కల్పించి చెప్తే నిన్ను ఎక్కేస్తే, నిన్ను పొంగేస్తే, నిన్ను ఉపజేస్తే, నిన్ను పొగిడితే ఆనందించేస్తావు. కానీ నిన్ను కనుక కాస్త కించపరిచి మాట్లాడడం కాదు, నీ బుద్ధిని అక్కడ ఎత్తి చూపించాడు అంతే. నీ స్థితిని అక్కడ ఎత్తి చూపించాడు, నీ మనస్తత్వాన్ని, నీ తలంపులను ఎత్తి చూపించాడు అక్కడ దేవుడు యాకోబు ద్వారా. ఇది వీళ్ళ బుద్ధి. ఎవరో షిమియోను లేవీయుడిది. ఏమండి? తర్వాత ఎవరున్నారు? యోధా. చెప్పాను కదా, యోధా నీ అన్నదమ్ములు నిన్నేం చేస్తారు? స్తుతిస్తారు. అందరికంటే ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతాడు యోధాల గురించి మీకు ముందు చెప్పాను. ఏమండి? అందరూ కూడా నీ తండ్రి కొడుకులు నీ ఎదురు సాగిలు పడతారు ఉంటుంది అక్కడ. నీ తండ్రి కొడుకులు నీ ఎదుట సాగిలు, ఆఖరికి నీ తండ్రి కూడా నీ ఎదురు సాగిలు పడేటువంటి స్థితి దేవుడికి ఇస్తాడని. యోధా ఎలాంటి వాడు? సింహం లాంటివాడు. ఏమండి? చీల్చిన దాని దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు. సింహంలాగా, ఆడసింహంలాగా పొంచి ఉంటాడు. ఏమండి? పడుకొని తలెత్తాడు. అతన్ని లేపడానికి తెగించేవాడు ఒకడు కూడా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఈ ప్రవచనం అంతా కూడా ఏమండి యోధాల గురించి ప్రవచిస్తున్నాడు. తర్వాత ఇంకొక చూస్తున్నాం. ఏమండి? ఇంకొక వ్యక్తి కనబడతాడు. ఎవరైనా అమ్మా? ఎవరో? జబులూను పరిస్థితిని గురించి చాలా చక్కగా అక్కడ ఉన్న. తర్వాత ఇస్మాకారు ఉన్నాడు. అని చెప్పడం టైం లేదు కాబట్టి నేను వాటిని వివరించుకుని వెళ్ళిపోతున్నా. జబులు ఉన్నాడు, ఇస్మాకారు ఉన్నాడు, తర్వాత దాను ఉన్నాడు. అమ్మా ఎవరున్నారు? దాని కనబడ్డాడు, గాజు కనబడ్డాడు. తర్వాత ఇంకా కనబడ్డారు అమ్మా ఆషేరు కనబడ్డాడు, నప్తాలి కనబడ్డాడు. ఇంకెవరు కనబడ్డారు అమ్మా? యోసేపు కనబడ్డాడు. తర్వాత బెన్యామీను కనబడ్డాడు. వీళ్ళందరూ కూడా యాకోబు సంతానం. ఒక్కొక్కరి గురించి ప్రతి ఒక్కరి గురించి ప్రవచించాడు తండ్రి. ఫస్ట్లో వాళ్ళు నమ్మలేదు, కానీ తర్వాత నిజంగానే తండ్రి యాకోబు పాపం చివరి స్టేజ్లోకి వచ్చిన తర్వాత మా నాన్న ఇంతగా ప్రవచించి చెప్పాడు. మా నాన్న చెప్పి నేను ఆ రోజు నేను నమ్మలేకపోయాను, సత్యాన్ని గ్రహించలేకపోయాను. ఇది వాస్తవాలే కదా. మేము వయసులో ఉన్నప్పుడు, మేము కుర్రాళ్ళుగా పిల్లలుగా ఉన్నప్పుడు, మా నాన్న మంచి వయసులో ప్రార్థనలో ఉన్నాడు, మంచి ఆత్మపూర్ణుడిగా ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత నింపబడి ఈ ప్రవచనాలన్నీ మాకు చెప్తే మేము ఆయన తీసి పారేసాం, లెక్క చేయనట్టున్నాం. కానీ ఇవన్నీ వాస్తవాలే కదా అని చెప్పి చివరిలో వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడ్డారు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి వరాన్ని తేలిక తీసి పారేమాకండి. రెండోది, నీ తండ్రి నీకు చెప్పే దాన్ని మాట మీద నువ్వు దృష్టి పెట్టు. ఎవడో చెప్పిన ప్రవచనం, ఎవడో నేను భయపెట్టిన దాని మీద నువ్వు లక్ష్య పెట్టమాక. ఎక్కడెక్కడో తిరగాల్సినటువంటి పని నీకు లేదు. దేవుడు నీకంటూ ఒక సంఘం ఇచ్చాడు, ఒక ప్రార్థనా స్థలం ఇచ్చాడు. ఏదన్నా బయలుపరిస్తే అక్కడే నీకు బయలుపరచబడతాయి. ఎత్తుక్కోమాక. రెండో, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మపుణ్యులు కండి, ఆత్మచేత నింపబడండి. బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరు ఏం పొందాలి? ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి. ఎంతమందిలో మీరు ఆత్మ పొందుకునేటువంటి వాళ్ళంటే 3 ఎత్తున్నారు, 4 ఎత్తున్నారు. అంతకుమించి ఎక్కువగా ఆత్మ పొందుకునే వాళ్ళు ముందుకు రావటంలా. మీరు అలా ఉండకూడదు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని చెప్పి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ దృష్టిలో పెట్టుకుని ఆత్మ నింపబట్టడానికి, ఆత్మతో, పరిశుద్ధ ఆత్మశక్తితో అనేక వరాల కోసం ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. దేవుని సంఘ సహవాసంలో ఖచ్చితంగా నిలబడండి. దేవుని కృప మనందరి మీద సమృద్ధిగా ఉండును గాక. ఆమేన్. టైం పావుదుకు